జనతా పార్టీ అదే చేస్తుంది, తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది, జనసేన పార్టీ అదే చేస్తుంది. కూటమిలో ఉన్నా అదే చేయాలి, కూటమిలో లేకపోయినా ఏ పార్టీ అయినా ప్రయత్నం చేయాలి. ఐ థింక్ దట్స్ వాట్ వి ఆర్ అప్ టు. దీపక్ రెడ్డి గారు చాలా అంటే చాలా ఓపికతో ఇందాక జూపూడి గారు మాట్లాడిన తర్వాత అసలు సాధువులు బట్టినంత పేషెన్స్ పట్టాల్సి వచ్చిందండి వాడు మాట్లాడిన తర్వాత. జూపూడి గారిలో ఉండే గొప్పతనం ఏంటంటే చాలా కన్విన్సింగ్ గా చెప్తాడు. రాజకీయం తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అరే అది వాస్తవాలు కదా అని చెప్పి అది నమ్మే అవకాశం ఉంది. కానీ రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు, ఒక 10-15 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రం చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే సనీ లియోన్ వచ్చి పవిత్రత గురించి మాట్లాడినట్టు ఉంటది అని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే మీ జూపూడి గారు అంటే అంత ఇష్టం, ఆయన పొగడానికి మీరు ఎంత కన్విన్సింగ్ గా చెప్తారు. మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ స్టేట్మెంట్లు వేసేస్తాడు, కొన్ని సామెతలు చెప్తాడు. తెలియని వాళ్ళు మాత్రం ఇది వాస్తవం ఉంది అని చెప్పి నమ్మే భయం ఉంటది కనుక నేను చెప్తా. ఈ రోజు కమింగ్ టు ద పాయింట్, ఎలక్షన్స్ ముందు వై నాట్ 175 అని చెప్పి మాట్లాడింది మీరే కదా. ఎలక్షన్ రిజల్ట్స్ లో ఏమి జరిగిందో మీరే చూశారు కదా. మేము ప్రజల నుంచి దూరం ఉండామని చెప్పి ఎట్లా మాట్లాడతారండి? ప్రజల నుంచి దూరం ఉండింది మీరా మేమా? సరే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ జూపూడి గారు, సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరేమంటారు? ఏదో ఈవీఎం మిషన్ల వల్ల ప్రజలకు తెలుసు, పరకాల ప్రభాకర్ ఏమో చెప్పినారు అని చెప్పి మీరు అందరు మాట్లాడతారు కదా. మీ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి పోకుండా ఉండేదానికి గతంలో 2024 ఎలక్షన్స్ లో అధికారంలో ఉండింది మీ పార్టీనే కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ఈవీఎం మిషన్లని మేనేజ్ చేస్తే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎం మిషన్లను మేము మేనేజ్ చేయమా? అడుగుతున్నాను నేను సూటిగా. సో మళ్ళా మీరు అధికారానికి వచ్చే అవకాశం ఉందా? మీరు మాటల ప్రకారమే నేను ముందుకు పోతాను. సో ఆడ కూడా మీరు క్లీన్ బోల్ అయిపోయినారు, ఇక మీకు ఫ్యూచర్ లేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. పాయింట్ ఇప్పుడు ఇంకా థర్డ్ పాయింట్, ఇప్పుడు కడుపు మంటతో ఎట్ట మాట్లాడినాడు చూడండి, కుట్ర అంట. ప్రధానమంత్రి గారు పోయి కలిస్తే కుట్రలు అని చెప్పి అవన్నీ మాట్లాడినారు. అంటే అక్కడ బాధ ఏంది అని అంటే, ఎల్లంకాలో అంత పెద్ద ప్యాలెస్ బెంగళూరులో పెట్టుకొని, లోటస్ పాండ్ లో ఇంత పెద్ద ప్యాలెస్ పెట్టుకొని, ఇక్కడ ఒక ప్యాలెస్ పెట్టుకొని, పులివెందల్లో ఒక ప్యాలెస్ పెట్టుకొని, 4 ప్యాలెస్లు పెట్టుకున్నా గానీ ప్రధానమంత్రి గారు రాలేదు. ఒక ఇంటికి ఈరోజు పోయినారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా పెద్ద ప్యాలెస్ కదా, అది కూడా చిన్నిల్లే. సో పోయినారు అని చెప్పి లోపల ఎంత బాధ ఉందో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. సో గతంలో అపాయింట్మెంట్లు రాలేదు, సీక్రెట్ మీటింగులు చేసినారు. కానీ ఈ రోజు మన తెలుగు జాతికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గౌరవం ఇచ్చినట్టు మా నాయకులు ఇంటికి పోవటము అనేది ఆ డిఫరెన్స్ ని వారు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉండరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్పినారు, మమ్మల్ని గెలిపియండి, ఢిల్లీ తలకాయ వంచి మేము స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తాము అని అన్నారు. ప్రధానమంత్రి గారు తిరుపతికి వస్తే తల వంచింది జగన్మోహన్ రెడ్డి గారే, మనం ఫోటోలో చూసినాము. అంటే తెలుగు జాతిని తల వంచింది ఆయన కాదా అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. లాస్ట్ లో పాదయాత్ర గురించి ఇంకొక పాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. తల్లి కాంగ్రెస్ ఏది? మెయిన్ కాంగ్రెస్ పార్టీ. పిల్ల కాంగ్రెస్ ఏంది? మీ కాంగ్రెస్ జూపూడి గారు. తల్లి కాంగ్రెస్ కి సంబంధించిన రాహుల్ గాంధీ 2 పాదయాత్రలు చేసినాడు, కానీ అధికారంలోకి రాలే. సో ఉత్తి పాదయాత్రలు చేస్తే కాదండి సక్సెస్ కారు. ప్రజల్లో ఒక నమ్మకం అనేది కుదిరించాలా. సో ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ చేయబోయే నెక్స్ట్ పాదయాత్ర కూడా దాని నుంచి ఒక డైరెక్షన్. దీపక్ రెడ్డి గారు సింపుల్ గా స్ట్రైట్ గా చిన్నబాబు పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయిందంటే నిజమా? మోదీ గారు కూడా ఇచ్చారట. అంటే జూపూడి గారు చెప్పిన విధంగా రకరకాల యాంగిల్స్, నా తెలిసి సినిమాల్లో కూడా అన్ని ట్విస్టులు ఉండవు. అన్ని రకాలుగా నేను విశ్లేషణ చేయలేను, ఆ ఎక్స్పర్టీజ్ వాళ్ళదే. నాకు తెలిసిన సమాచారం అయితే చంద్రబాబు నాయుడు గారే మాకు ముఖ్యమంత్రిగా ఉంటారు. లోకేష్ గారు నోట్లో చెప్పిన మాట కూడా అది. ఓకే రైట్. జూపూడి గారు ఇదండి సార్. ఇప్పుడు గఫూర్ గారు కూడా అసలు మీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అంటున్నారు. ఇది చాలా కీలకమైన మాట. అది వాళ్ళ అంటే టీడీపీ జనసేన చెప్పిందంటే అనుకోవచ్చు, కానీ గఫూర్ గారు చెప్పడం మాకు ఎవరు సలహా ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గానే మేము తీసుకుంటాం. ఆయన సీనియర్ నాయకులు వితౌట్ అబ్జర్వేషన్ లేకుండా గఫూర్ గారు జస్ట్ లైక్ దట్ మాట్లాడతాడని నేనైతే అనుకోను. ఒకళ్ళు వాళ్ళ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, లేకపోతే డైనమిక్గా కనపడకపోవచ్చేమో. దాన్ని మేము వీలైతే ఖచ్చితంగా మేము సవరించుకుంటాం, నో డౌట్. రెండవది, నేను కుట్రలో భాగమని ఎందుకనంటే ఇదేదో రామనగర్ కుట్ర కేసు ఇలాంటి వాటితో నేనేం చెప్పలా. ఎందుకనంటే సింపుల్గా వాళ్ళ ముగ్గురు
ఏడు కలవటం అనేది ఖచ్చితంగా ఒక ఎత్తుగడలో భాగమై ఉంటుంది. ఆ ఎత్తుగడ ఏమంటే